హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం వింత శోభనం పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, సూర్య సంజన్ల వ్యవహారంతో శాంతి నిలయంలో రేగిన తుఫాన్ నెమ్మదించింది. విక్రమ్ చూపించిన తెగువ, వెన్నెల పట్ల అతనికి ఉన్న అపారమైన నమ్మకం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. కానీ సంజన వెనక తన హస్తం కూడా ఉందని విక్రమ్కు ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో కామేశ్వర్ రాత్రంతా నిద్రపోలేదు. తన గదిలో అటు ఇటు పులిలా పాచర్లు చేస్తూనే ఉంది. ఉదయం 6 గంటలవుతుంది. కామేశ్వరి గత్తలుపులు గట్టిగా తోసుకుని లోపలికి వచ్చింది స్వాతి. ఆ ముఖంలో కోపం, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి జరిగిన గొడవ గురించి అంతా తెలుసుకున్న స్వాతికి తన తల్లి బుద్ధి మీద తీవ్రమైన అనుమానం వచ్చింది. మమ్మీ అని గట్టిగా పిలిచింది స్వాతి. కామేశ్వరి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఏంటే, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు అని కంగారుగా తలుపు వేయబోయింది. స్వాతి ఆమె చేయి పట్టుకుని ఆపింది. ఎవరు వింటారని భయం మమ్మీ. మా అన్నయ్య సంజన అంత ధైర్యంగా ఆ రౌడీ విధవను మన ఇంట్లోకి తీసుకువచ్చిందంటే ఖచ్చితంగా ఇంటి లోపల నుంచి ఎవరిదో ఒకరి సపోర్ట్ లేకుండా జరగదు. ఆ సపోర్ట్ ఇచ్చింది నువ్వే కదా, నిజం చెప్పు అని నిలదీసింది. కామేశ్వరి తడబడింది. ఏంటి స్వాతి ఆ మాటలు? కన్నతల్లిని పట్టుకొని ఏమని నిలదీస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకేం సంబంధం ఆ సంజనతో అని బుకాయించే ప్రయత్నం చేసింది. స్వాతి కోపంగా నవ్వింది. నీ నాటకాలు నా దగ్గర ఆడకు మమ్మీ. సంజన ముంబై నుంచి సడన్గా ఎందుకు వచ్చింది? ఆమెను నువ్వే కదా పిలిపించావు. నీ కుట్రలు నాకు తెలియవనుకుంటున్నావా? వదిన్ని ఎలాగైనా ఈ ఇంటి నుంచి గెంటేయాలని నువ్వెంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అంటూ తల్లి కళ్ళలోకి సూటిగా చూసిన స్వాతి. రాత్రి అన్నయ్య సూర్యగాన్ని ఎలా కొట్టాడు నేను చూశాను. అన్నయ్యకు వదిన అంటే ప్రాణం. ఆ ప్రాణం మీదకి ఎవరైనా వస్తే వాడు ప్రాణాలతో మిగలడు. నీ పాత్ర ఉందని కానీ అన్నయ్యకు తెలిస్తే సొంత చిన్నమ్మ అని కూడా చూడడు. మెడపట్టి బయట గెంటేస్తాడు. వదిన పుణ్యమా అని మనం ఈ ఇంట్లో తలదాచుకుంటున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ కుట్రలాపు. వదినను వదినలా అంకరించు. లేదంటే నీ నిజస్వరూపం నేనే పెద్దమ్మకు అన్నయ్యకు చెప్పాల్సి వస్తుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది స్వాతి. కూతురి మాటలకు కామేశ్వరి శిలాప్రతిమలా నిలబడిపోయింది. తన సొంత కూతురి తన్ను బ్లాక్మెయిల్ చేయటంతో ఆమె ఎగ్గు దారుణంగా దెబ్బతింది. నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేసావు వెన్నెలా. నీ మంచితనం అనే ముసుగులో ఈ ఇంటి వాళ్ళందరినీ నీ బానిసలుగా మార్చుకున్నావు. ఈ అవమానాన్ని నేను మర్చిపోను. నీ పునాదులు కదిలించే బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది. సరైన సమయం చూసి దాన్ని ప్రయోగిస్తాను అని మనసులో కసిగా పళ్ళు నూరుకుంది. మరోవైపు విక్రమ్ వెన్నెల గదిలో ఉదయం కిరణాలు వెచ్చగా పడుతున్నాయి. వెన్నెల అప్పటికే స్నానం ముగించి తడి జుట్టుతో విక్రమ్ పక్కనే బెడ్ మీద కూర్చుని తన కొత్త ల్యాప్టాప్లో ఏదో చూస్తుంది. ఆమె వేళ్ళు కీబోర్డ్ మీద నెమ్మదిగా కదులుతున్నాయి. విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఉదయాన్నే తన కళ్ళ ఎదురుగా ఆ దృశ్యం చూసి అతని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. నిన్నటిదాకా చీపురు పట్టుకున్న చేతులు ఈరోజు టెక్నాలజీతో కుస్తీ పడుతూ ఉంటే అతని గర్వంగా అనిపించింది. గుడ్ మార్నింగ్ వెన్నెలా. ఏంటి పొద్దున్నే అంత సీరియస్గా చూస్తున్నావు అన్నాడు విక్రమ్ మంచం మీద లేచి కూర్చుంటూ. వెన్నెల ఉలిక్కిపడి ల్యాప్టాప్ మూసేయబోయింది. విక్రమ్ ఆమె చేయి పట్టుకొని మూసేయకు, ఏంటో నేను కూడా చూస్తాను కదా అంటూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూశాడు. అందులో గూగుల్లో విక్రమ్కి ఇష్టమైన పాస్తా ఎలా చేయాలి అని తెలుగు అక్షరాలతో టైప్ చేసి ఉంది. ఇంగ్లీష్లో సెర్చ్ చేయడానికి ఆమె ఇంగ్లీష్ పదాలను తెలుగులో టైప్ చేసి వెతుకుతుంది. అది చూసి విక్రమ్కి నవ్వాలో ఆమె ప్రేమను చూసి మురిసిపోవాలో అర్థం కాలేదు. నా కోసం పాస్తా చేయటం నేర్చుకుంటున్నావా అన్నాడు ఆమెను తన దగ్గరకు లాక్కుంటూ. వెన్నెల సిగ్గుపడుతూ అవునండి, మీకు ఇండియన్ ఫుడ్ కంటే ఇటాలియన్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టమని స్వాతి చెప్పింది. నాకు అది చేయటం రాదు, అందుకే ఇందులో చూసి నేర్చుకుందామని అంది తలదించుకొని. విక్రమ్ ఆమె తడుకులను చెవ్వెనక్కి సరిచేస్తూ నాకు ఇష్టమైనవన్నీ నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు వెన్నెలా.
నువ్వేది ప్రేమగా వండిపెట్టినా నాకదే అమృతం. నిన్న సూర్యగాడు వచ్చినప్పుడు నువ్వెంత భయపడిపోయావో నేను చూశాను. నీ మనసులో ఇంకా ఆ భయం అలాగే ఉంది. కానీ నువ్వు నా కోసం ఇవన్నీ చేస్తూ ఉంటే అంటూ ఎమోషనల్ అయ్యాడు. వెన్నెల అతని పెదవులపై తన వేలు ఉంచి ఆపింది. నాకు ఆ భయం నిన్ననే పోయింది విక్రమ్. మీరు నా పక్కన కొండల నిలబడి నా మీద చూపించిన నమ్మకం నన్ను ఒక కొత్త వెన్నెలగా మార్చింది. ఈ ప్రపంచంలో ఎవరు నా గురించి తప్పుగా అనుకున్నా నాకు బాధ లేదు. కానీ మీ నమ్మకం నాకున్నంతకాలం నన్ను ఎవరు ఏమి చేయలేరు. మీరు నా భర్త మాత్రమే కాదు విక్రమ్, నా ధైర్యం అంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆ మాటలోని స్వచ్ఛతకు, ప్రేమకు విక్రమ్ గుండె కరిగిపోయింది. నెమ్మదిగా ఆమె వైపు వంగి ఆమె నుదుటి మీద, ఆ తర్వాత కళ్ళ మీద ఎంతో ఆప్యాయంగా ముద్దులు పెట్టాడు. వెన్నెల సిగ్గుతో ముడుచుకుపోయింది. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఇప్పుడు కేవలం భార్యాభర్తల బంధం కాదు, రెండు ఆత్మల కలయికగా మారింది. సరే, నువ్వు పాస్తా సంగతి వదిలేయి. ఈ సండే నేను నీకు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకువెళ్తాను. రెడీగా ఉండు అన్నాడు విక్రమ్ కన్ను గీటుతూ. ఎక్కడికి అడిగింది వెన్నెల ఆసక్తిగా. చెప్పాను కదా, సర్ప్రైజ్ అని నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. కింద పూజ గదిలో అన్నపూర్ణాదేవి దేవుడికి దీపం పెడుతుంది. ఆ ముఖంలో భక్తితో పాటు ఒక రకమైన ఆందోళన కూడా దాగి ఉంది. పూజ పూర్తయిన తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. తన బీరువాలో ఉన్న ఒక చిన్న లాకర్ తెరిచింది. అందులోంచి ఒక పాత బ్రౌన్ కలర్ కవర్ తీసింది. అది చనిపోయిన లాయర్ రామనాథం గారు పంపిన ఉత్తరం. ఆ ఉత్తరంలో ఉన్న నిజం, ఈ శాంతినిలయం ఆస్తులన్నీ విక్రమ్ తండ్రివి కావని, అవన్నీ వెన్నెల తండ్రి రామచంద్రరావు గారని రాసి ఉంది. విక్రమ్ తండ్రి కేవలం బినాం మాత్రమే అని ఆ ఉత్తరం చెబుతుంది. ఆ ఉత్తరాన్ని చేతుల్లో పట్టుకుని అన్నపూర్ణాదేవి కళ్ళు చెమర్చాయి. క్షమించి వెన్నెల, నీకు దక్కవలసిన ఆస్తిని, హోదాను నా కొడుకు కోసం నేను దాచిపెడుతున్నాను. విక్రమ్ తన తండ్రిని ఒక దేవుళ్ళ ఆరాధిస్తున్నాడు. తన తండ్రి కష్టపడి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాడని వాడు నమ్ముతున్నాడు. ఇప్పుడు వాడికి ఆ తండ్రి బినామీ అని తెలిస్తే వాడి గుండె ముక్కలైపోతుంది. నా కొడుకు ఆ బాధను తట్టుకోలేడు. నువ్వెలాగూ నా కోడలిగా ఈ ఇంటికి మహారాణి వయ్యావు. నీ ఆస్తి నీకే దక్కింది. కాబట్టి ఈ నిజం ఎప్పటికీ విక్రమ్కి తెలియకూడదు. ఈ ఉత్తరం నా ప్రాణం ఉన్నంత వరకు రహస్యంగానే ఉండిపోవాలి అని మనసులో అనుకుంటూ ఆ ఉత్తరాన్ని మళ్ళీ లాకర్లో పెట్టి లాక్ చేసింది. ఆ లాకర్ తాళం చెవిని తన చీర కొంగుకు భద్రంగా కట్టుకుంది. అయితే సగం తెరిచి ఉన్న కిటికీ సందులోంచి ఈ దృశ్యాన్ని కామేశ్వరి గమనిస్తూనే ఉంది. కామేశ్వరి పెదవులపై ఓ కుటిలమైన చిరునవ్వు వెలిసింది. ఓహో, నా అక్కయ్య భయం వెనక ఇంత పెద్ద కథ ఉందా? ఆ వెన్నెల ఏమో ఆస్తులు మీ పేరు మీద రాసిచ్చి మహాపతివ్రతల ఫోజులు కొడుతుంది. అక్కయ్య ఏమో నా కొడుకు నిజం ఎక్కడ తెలుస్తుందో అని భయపడి చేస్తుంది. ఇప్పుడు ఈ లాకర్లో ఉన్న ఉత్తరమే నా ఆయుధం. ఈ ఉత్తరం గాని విక్రమ్ చేతికి చిక్కితే వెన్నెల చేసిన త్యాగం వెనక మా అక్కయ్య ఆడిన నాటకం వాడికి అర్థమవుతుంది. అప్పుడు విక్రమ్ తన తల్లిని, ఆ వెన్నెలను ఇద్దరిని అసహించుకుంటాడు. ఈ ఇంటికి నేను మాత్రమే మహారాణి అవుతాను అని ఒక భయంకరమైన వ్యూహం పన్నింది కామేశ్వరి. ఎలాగైనా ఆ లాకర్ తాళం చెవి సంపాదించాలని నిర్ణయించుకుంది. ఆ రోజు మధ్యాహ్నం అన్నపూర్ణాదేవి భోజనం చేసి మందులు వేసుకుని మగతగా నిద్రపోతుంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. వెన్నెల లైబ్రరీలో చదువుకుంటుంది. కామేశ్వరి పిల్లిల అడుగులు వేసుకుంటూ అన్నపూర్ణాదేవి గదిలోకి ప్రవేశించింది. మంచం మీద గాఢ నిద్రలో ఉన్న అక్కయ్యను చూసింది. ఆమె కొంగు కట్టుకొని ఉన్న చిన్న తాళం చెవి స్పష్టంగా కనిపిస్తుంది. కామేశ్వరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చాలా నెమ్మదిగా, శబ్దం చేయకుండా ముందుకు వెళ్ళింది. వణుకుతున్న చేతులతో ఆ తాళం చెవిని కొంగు నుంచి విప్పే ప్రయత్నం చేసింది. ఒక్క క్షణం అన్నపూర్ణాదేవి కదిలింది. కామేశ్వరి గుండె ఆయనంత పడింది. వెంటనే మంచం పక్కన దాక్కుంది. అన్నపూర్ణాదేవి మళ్ళీ నిద్రలోకి జారుకోగానే కామేశ్వరి చకాచకా ఆ తాళం ఇప్పేసి తన చేతుల్లోకి తీసుకుంది. వేగంగా వెళ్ళి బీరువా లోపల ఉన్న లాకర్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న రామనాథం గారి ఉత్తరాన్ని తీసుకుని
తన చీరలో దాచుకుంది. లాకర్ని మళ్ళీ లాక్ చేసి ఆ తాళం చెవిని అన్నపూర్ణాదేవి కొంగుకు యథావిధిగా తగిలించేసి తన గదిలోకి పారిపోయింది. తన గదిలోకి వచ్చాక ఆ ఉత్తరాన్ని చూసుకొని రాక్షసంగా నవ్వుకుంది కామేశ్వరి. ఇక మొదలవుతుంది నా అసలైన ఆట. వెన్నెల, నీ త్యాగం, నీ మంచితనం అన్నీ ఈ ఒక్క కాగితంతో కాలి బూడిద కాబోతున్నాయి అని కసిగా అనుకుంది. ఆదివారం ఉదయం విక్రమ్ చెప్పిన సర్ప్రైజ్ కోసం వెన్నెల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒక లేత నీలం రంగు కాటన్ చుడిదార్ వేసుకుని చాలా సింపుల్గా రెడీ అయింది. మెళ్ళొక చిన్న నల్లపూసల దండ, చెవులకు చిన్న బుట్టలు. ఆమె సహజ సౌందర్యం ఆ డ్రెస్లో మరింత ఇన్మడించింది. విక్రమ్ ఆమెను చూసి ముగ్ధుడయ్యాడు. చీరలోనే కాదు, పంజాబీ డ్రెస్లో కూడా నా భార్య చాలా అందంగా ఉంటుంది అని ప్రశంసించాడు. వెన్నెల సిగ్గుపడింది. ఇద్దరు కారులో బయలుదేరారు. ప్రయాణం సాగుతున్న కొద్దీ నగర శివర్లకు చేరుకుంటున్నారు. దారి చూస్తుంటే వెన్నెలకు ఏదో తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఆ మనసులో ఒక చిన్న భయం, ఒక అలజడి మొదలయ్యాయి. చివరికి కారు ఒక పాత గేటు ముందు ఆగింది. ఆ గేటు పైన అనురాగ్ ఆశ్రమం అని రాసి ఉంది. ఆ పేరు చూడగానే వెన్నెల గుండె ఒకసారిగా జారిపోయింది. ఇది తను పెరిగిన ఆశ్రమం. సూర్య భయంతో తను ఎక్కడి నుంచి అయితే పారిపోయిందో అదే ఆశ్రమం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతులు వణకటం మొదలుపెట్టాయి. విక్రమ్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, నాకు భయంగా ఉంది అంటూ విక్రమ్ చేయి గట్టిగా పట్టుకుంది వెన్నెల. విక్రమ్ నెమ్మదిగా కారాపి ఆమె చేతులను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి ఎంతో ఆర్ద్రతగా చూశాడు. భయపడకు వెన్నెల, నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి కావు. నీ భర్త నీ పక్కన ఉన్నాడు. నువ్వు ఇక్కడికి రావడానికి ఎందుకు భయపడుతున్నావో నాకు తెలుసు. సూర్యలాంటి రాక్షసుల వల్ల నీ బాల్యం, నీ జ్ఞాపకాలు చీకటిగా మారాయి. కానీ నువ్వు పారిపోయినంత కాలం ఆ గతం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు ఆ భయాన్ని ఎదుర్కోవాలి. నీకెంతమంది సొంత మనసులు ఉన్నారో నువ్వు చూడాలి అని ధైర్యం చెప్పాడు. వెన్నెల కన్నీళ్ళు తుడుచుకొని విక్రమ్ వంక చూసింది. అతనిచ్చిన ధైర్యంతో నెమ్మదిగా కారు దిగింది. ఇద్దరూ ఆశ్రమం లోపలికి అడుగుపెట్టారు. ఆశ్రమ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలు, పాత గోడలు అన్నీ వెన్నెలకు తన చిన్నతనాన్ని గుర్తు చేశాయి. అప్పుడే అక్కడికి ఆశ్రమం వార్డెన్ సరోజమ్మ వచ్చింది. ఆమె వెన్నెలను చూడగానే ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోయింది. వెన్నెల, నా చిట్టి తల్లి నువ్వేనా అంటూ పరుగున వచ్చి వెన్నెలను గట్టిగా కౌగిలించుకుంది సరోజమ్మ. ఆమె కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయావే తల్లి, చెప్పా పెట్టకుండా? ఆ సూర్యగాడి భయంతో రాత్రికి రాత్రే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. నీకోసం ఎంత వెతికామో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. వెన్నెలకు కూడా బోర్న ఏడ్చేసింది. నేను చాలా బాగున్నాను సరోజమ్మ. వీరు నా భర్త విక్రమ్. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు అని విక్రమ్ని పరిచయం చేసింది. సరోజమ్మ విక్రమ్కి 2 చేతులు జోడించి నమస్కరించింది. చాలా పుణ్యం చేసుకున్నారు బావు. మా వెన్నెల్లాంటి స్వచ్ఛమైన మనసున్న పిల్ల ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అనాథని చిన్నచూపు చూడకుండా ఆమెకు ఒక జీవితం ఇచ్చిన మీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని దీవించింది. విక్రమ్ చిరునవ్వుతో నమస్కారం తిరిగి చేశాడు. అనాథ కాదమ్మా, ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు. ఆ మనసు ముందు కోట్లు కూడా తక్కువే అన్నాడు గర్వంగా. ఆ తర్వాత పిల్లలంతా పరుగున వచ్చి వెన్నెలను చుట్టుముట్టారు. వెన్నెలక్క, వెన్నెలక్క అంటూ ఆమెను హత్తుకున్నారు. వాళ్ళందరి ప్రేమ ముందు వెన్నెల తన పాత భయాలను పూర్తిగా మర్చిపోయింది. విక్రమ్ అప్పటికే వాళ్ళ కోసం పెద్ద పెద్ద బహుమతులు, స్వీట్లు, బట్టలు తీసుకొచ్చాడు. వెన్నెల చేతుల మీదుగా వాటన్నిటినీ పిల్లలకు పంచిపెట్టాడు. మధ్యాహ్నం పిల్లలందరికీ అన్నదానం జరిగింది. వెన్నెల తన చేతులతో పిల్లలకు కొసరి కొసరి వడ్డిస్తుంటే విక్రమ్ ఆమెను ఎంతో ఆరాధనగా చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత విక్రమ్ సరోజమ్మను పక్కకు పిలిచాడు. ఒక పెద్ద కవర్ ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి బాబు ఇది అని అడిగింది ఆమె. ఇది వెన్నెల ట్రస్ట్ పేరు మీద ఈ ఆశ్రమానికి ఒక చిన్న సాయమమ్మ. 5 కోట్ల రూపాయల చెక్ ఇది.
ఇక మీదట ఈ ఆశ్రమంలో ఏ పిల్లాడికి చదువు కోసం, భోజనం కోసం లోటు రాకూడదు. ఈ పిల్లలందరి బాధ్యత ఇప్పటి నుంచి నాదే. వెన్నెల ఎక్కడైతే కష్టపడిందో అదే ఆశ్రమం. ఆమె పేరు మీద 100 మందికి భవిష్యత్తు ఇవ్వాలి. ఇది నా భార్యకు నేను ఇస్తున్న బహుమతి అని చెప్పాడు విక్రమ్. సరోజమ్మ మాటలు రాక విక్రమ్ కాళ్ళ మీద పడబోయింది. విక్రమ్ ఆమెను ఆపి చేతులు జోడించాడు. ఇదంతా దూరం నుంచి వింటున్న వెన్నెల గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన గతాన్ని అసహించుకోకుండా దాన్ని ఇంత అందంగా గౌరవించిన విక్రమ్ పట్ల ఆమెలో ప్రేమ ఉప్పెండ్లా పెరిగింది. పరుగున వెళ్ళి విక్రమ్ని గట్టిగా కౌగిలించుకుంది. అందరూ చూస్తున్నారన్న సిగ్గు కూడా ఆమెకు లేదు. విక్రమ్, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకేది లేదు అంటూ అతని గుండెల మీద కన్నీళ్ళు రాల్చింది. విక్రమ్ ఆమెను తన చేతుల్లో పొదపుకుని, నీ ఆనందమే నాకు ముఖ్యం వెన్నెలా. నీ పాత గాయాలన్నీ చెరిపేసి అక్కడ కొత్త ప్రేమ నింపడానికి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక నీ గతం ఒక చీకటి కాదు, ఒక వెలుగు అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఆశ్రమంలో గడిపిన క్షణాలు వారి బంధాన్ని మరింత దృఢం చేశాయి. కానీ శాంతినిలయంలో ఒక పెను తుఫాను వారి కోసం ఎదురు చూస్తుందని వారికి తెలియదు. విక్రమ్ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏదో ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడు తలుపు తీసుకుని లోపలికి వచ్చింది కామేశ్వరి. ఆ ముఖంలో ఓ కుటిలమైన విషాదం నటిస్తూ చేతిలో ఆ బ్రౌన్ కవర్ పట్టుకుని ఉంది. విక్రమ్ బాబు, కొంచెం బిజీగా ఉన్నావా అని నెమ్మదిగా అడిగింది. విక్రమ్ ఫైల్ మూసేసి, ఏంటి చిన్నమ్మ చెప్పండి అన్నాడు. కామేశ్వరి కొద్దిగా భయపడుతున్నట్టు నటిస్తూ, నాకు ఇదంతా చెప్పడం ఇష్టం లేదు విక్రమ్, కానీ నీకు జరుగుతున్న మోసం చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నాను. మా అక్కయ్య నీ భార్య వెన్నెల కలిసి నీ వెనక ఎంత పెద్ద నాటకం ఆడుతున్నారో నీకు తెలియాలి అంటూ ఆమె చేతిలోని ఆ ఉత్తరాన్ని విక్రమ్ టేబుల్ మీద పెట్టింది. విక్రమ్ ఆశ్చర్యంగా ఆ ఉత్తరాన్ని చూశాడు. నాటకమా? అమ్మ వెన్నెల నాటకం ఆడుతున్నారా? ఏంటి చిన్నమ్మ ఇదంతా అని కోపంగా అడిగాడు. నేను చెప్పడం కాదు విక్రమ్, నీ కళ్ళతో నువ్వే చదువుకో. మీ నాన్నగారి గతం గురించి, ఈ ఆస్తుల గురించి మా అక్కయ్య దాచిన భయంకరమైన నిజం ఇందులో ఉంది. ఆ వెన్నెల ఏ ఆస్తులైతే నీ కోసం వదులుకుంది, ఆ ఆస్తులకు అసలైన వారసురాలు ఆమె కాదు, మీ నాన్నగారేనని. కానీ ఆమె నిన్ను ట్రాప్ చేయడానికి లాయర్తో కలిసి ఆడిన నాటకమే ఇదంతా అని ఉత్తరంలో ఉంది అని ఒక పచ్చి అబద్ధాన్ని ఆ ఉత్తరానికి జత చేసి చెప్పింది కామేశ్వరి. విక్రమ్ మైండ్ బ్లాక్ అయింది. వేగంగా ఆ కవర్ చించి అందులో ఉన్న ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు. అక్షరాలు చదువుతున్న కొద్దీ విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతని చేతులు వణుకుతున్నాయి. తన తండ్రి ఒక బినామీ అని, ఈ సామ్రాజ్యం అంతా రామచంద్రరావు గారిదని, వెన్నెల అసలైన వారసురాలని అందులో స్పష్టంగా రాసి ఉంది. ఇన్నాళ్ళు తన తల్లి తన తండ్రి గురించి చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలా? తను గర్వపడిన ఈ హోదా తంది కాదా? వీటన్నిటికంటే ముఖ్యంగా వెన్నెల ఈ నిజం తనకెందుకు చెప్పలేదు? తను అంతలు అడిగినప్పుడు కూడా కేవలం కొంత మేరకే నిజం చెప్పి తన తండ్రి బినామీ అన్న విషయం ఎందుకు దాచింది? తన తల్లి ఎందుకు ఈ ఉత్తరాన్ని దాచిపెట్టింది? విక్రమ్లో కోపం, బాధ, నమ్మక ద్రోహం అన్నీ కలిసి ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. అప్పుడే రూంలోకి కాఫీ కప్పుతో చిరునవ్వుతో అడుగుపెట్టింది వెన్నెల. విక్రమ్, కాఫీ తెచ్చాను అంది ప్రేమగా. విక్రమ్ ఉగ్రరూపంతో ఆమె వైపు చూశాడు. అతని చూపులోని కాఠిన్యాన్ని చూసి వెన్నెల చేతిలోని కాఫీ కప్ వణికింది. ఏమైంది విక్రమ్, ఎందుకలా చూస్తున్నారు అని అడిగింది భయంగా. విక్రమ్ ఒక్క ఉదుటిన కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న ఉత్తరాన్ని తీసుకుని వెన్నెల ముఖం మీద విసిరికొట్టాడు. ఏంటిది వెన్నెల, నమ్మకం అంటే ఇదా? నా తండ్రిని ఒక దొంగలా చేసి నా పరువును బజార్న పడేసిన ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావు? నువ్వు మా అమ్మ కలిసి నన్ను ఒక పిచ్చివాణ్ణి చేశారా అని ఇల్లంతా దద్దరిల్లేలా గర్జించాడు విక్రమ్. వెన్నెల ఆ ఉత్తరాన్ని చూసి శిలాప్రతిమలా నిలబడిపోయింది. కామేశ్వరి పెదవులపై విజయ గర్వం. టేబుల్ మీద ఉన్న రామనాథం గారి ఉత్తరం గాలికి ఎగిరి వెన్నెల ముఖానికి తగిలి కింద పడింది. విక్రమ్ కళ్ళల్లో కోపం, ఆవేదన, నమ్మక ద్రోహం
ఒకేసారి కట్టలు తెంచుకొని బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు తను దేవుళ్ళు ఆరాధించిన తన తండ్రి కేవలం ఒక బినామీ అని, ఈ కోట్ల సామ్రాజ్యం తంది కాదని తెలిసిన నిజాన్ని అతని అహంకారం జీర్ణించుకోలేకపోతుంది. వీటన్నిటికీ మించి తన ప్రాణంగా ప్రేమించిన వెన్నెల కన్నతల్లి అన్నపూర్ణాదేవి తన్ను మోసం చేశారన్న భ్రమ అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. సమాధానం చెప్పు వెన్నెల, ఎందుకు దాచావి నిజం? నన్ను ఒక అమాయకుల్లా పిచ్చివాళ్ళ మార్చి మీరంతా కలిసి నా వెనకింత పెద్ద నాటకం ఎందుకు ఆడారు? నా తండ్రి పరువు తీసి నన్ను బిచ్చగాన్ని చేసి నువ్వు సాధించింది ఏంటి? ఆ నీళ్ళంతా దద్దరిల్లేలా అరిచాడు విక్రమ్. ఆ అరుపులకు వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. కింద పడి ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి ఆమెకు అంతా అర్థమైపోయింది. ఆనాడు అత్తయ్యగారు దాచిన రహస్యం ఈరోజు విక్రమ్ ముందు బట్టబయలైంది. కామేశ్వరి పెదవులపై ఓ క్రూరమైన చిరునవ్వు నాట్యం చేస్తుంది. అదే సమయంలో విక్రమ్ అరుపులు విని కింద ఉన్న అన్నపూర్ణాదేవి, స్వాతి కంగారుగా పరుగున పైకి వచ్చారు. గదిలో ఉన్న పరిస్థితి చూసి అన్నపూర్ణాదేవికి ప్రాణం పోయినంత పనైంది. కింద పడి ఉన్న బ్రౌన్ కవరు ఉత్తరం చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. కామేశ్వర్ తన గదిలోకి దొంగతనంగా వచ్చి ఆ ఉత్తరాన్ని దొంగలించి విక్రమ్కి ఇచ్చిందని గ్రహించింది. విక్రమ్ ఆగు అంటూ ముందుకు వచ్చింది అన్నపూర్ణాదేవి. విక్రమ్ కోపంగా తల్లివైపు తిరిగాడు. ఏం ఆగాలమ్మా? ఇంకా నా దగ్గర దాచడానికి ఏముంది? ఈ ఆస్తులు మనవి కావు. నా తండ్రి ఒక బినామీ. ఈ ఇల్లు ఈమెది. ఈ నిజాలను నా దగ్గర ఎందుకు దాచావమ్మా? ఒక బిచ్చగాల నాకెందుకు ఈ ఆస్తులను భిక్షగా వేయించావు అని కన్నీళ్లతో అడిగాడు. అన్నపూర్ణాదేవి ముందుకు వెళ్ళి విక్రమ్ చెంప మీద పట్మని కొట్టింది. గదిలో ఒకసారిగా నిశ్శబ్దం. కామేశ్వరి షాక్ అయింది. వెన్నెల కంగారుగా అత్తయ్య వద్దు అని ఆబోయింది. నోరు మూసుక విక్రమ్, నా తండ్రి బినామీ అని, నేను బిచ్చగాన్ని అని గర్వంగా అరుస్తున్నావేం? ఆ నిజం నీకు తెలిస్తే ఇలాగే పిచ్చివాళ్ళ కుప్పగులిపోతావని. నీ మీద ఉన్న ప్రేమతో ఆ త్యాగమయ్యి తన జీవితాన్ని పణంగా పెట్టిందిరా. దాన్ని నాటకమంటావా అని కోపంగా అరిచింది అన్నపూర్ణాదేవి. విక్రమ్ ఆశ్చర్యంగా చెంప పట్టుకొని తల్లివైపు చూశాడు. అవునరా, మీ నాన్నగారు రామచంద్రరావు గారి దగ్గర బినామీగానే మొదలుపెట్టారు. కానీ రామచంద్రగారు చనిపోయాక ఆ పాప కోసం మీ నాన్నగారు ఎంత వెతికారు నాకు తెలుసు. ఆయన ఏ రోజు ఈ ఆస్తిని తందే అనుకోలేదు. దానికి ఒక కాపలదారుడిగా మాత్రమే ఉన్నారు. కానీ లాయర్ రూపంలో ఆ నిజం బయటకు వచ్చినప్పుడు ఈ కామేశ్వరి ఆడిన నాటకం ఏంటో ఆ ఉత్తరం పూర్తిగా చదువు, అప్పుడు అర్థమవుతుంది అని అన్నపూర్ణాదేవి కన్నీళ్లతో చెప్పింది. కామేశ్వరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తను విక్రమ్ కేవలం మొదటి పేజీ మాత్రమే చదివి వినిపించింది. వెన్నెల మీద నింద వేసింది. కానీ ఆ ఉత్తరంలో తన గురించి లాయర్ రాసిన విషయాలు విక్రమ్ చదివితే తన పని అయిపోతుందని ఆమెకు అప్పుడే అర్థమైంది. విక్రమ్, అదంతా అబద్ధం. మా అక్కయ్య ఆ వెన్నెలను వెనుకేసుకురావడానికి అని కామేశ్వరి కవర్ చేయబోయింది. నోరు మూసుకో చిన్నమ్మ అని గర్జించిన విక్రమ్ కింద పన్న ఆ ఉత్తరాన్ని తీసుకొని పూర్తిగా చదవటం మొదలుపెట్టాడు. అందులో లాయర్ రామనాథం రాసిన ప్రతి అక్షరం విక్రమ్ కళ్ళ ముందు ఉన్న పొర్లను తొలగించింది. వెన్నెల అసలు వారసురాలని తెలిసిన తర్వాత కామేశ్వర ఆమెకు పిచ్చి పట్టిందని నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి ఆమెను పిచ్చి ఆసుపత్రికి పంపి ఆస్తులు కొట్టేయాలని వేసిన కుట్ర. ఆ కుట్ర నుంచి కుటుంబాన్ని కాపాడడానికి, విక్రమ్కు తన తండ్రి మీద ఉన్న గౌరవం చెదరకుండా ఉండడానికి వెన్నెల తన ఆస్తులన్నింటినీ రాసిచ్చేసిన త్యాగం అన్నీ ఆ ఉత్తరంలో స్పష్టంగా ఉన్నాయి. విక్రమ్ చేతులు వణికాయి. ఉత్తరం చదువుతున్న కొద్దీ అతని గుండె బరువెక్కింది. తను ఎలాంటి దేవతను శంకించాడు? తన కుటుంబ పరువు కోసం కోట్లు వదులుకున్న ఆమెను నాటకం ఆడుతున్నావా అనేంత మాటన్నాడు. అతని కళ్ళల్లోంచి పశ్చాత్తాపపు కన్నీళ్ళు రాలాయి. కామేశ్వరి భయంతో వణుకుతూ నెమ్మదిగా వెనక్కి జారుకునే ప్రయత్నం చేసింది. విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్క ఉదుర్న వెళ్ళి కామేశ్వరి చేయి పట్టుకుని ముందుకు లాగాడు. ఎంత క్రూరమైన దానివి నువ్వు! ఆస్తుల కోసం సొంత అక్కయ్యని ఇంటి నుంచి గెంటేయాలని చూసావా? కోట్లు వదులుకున్న నా భార్యను పిచ్చిదాన్ని చేయాలని చూసావా? వీటన్నిటికీ మించి ఇప్పుడు నా కన్నతల్లి మీద, నా ప్రాణమైన నా భార్య మీద నాకు
అనుమానం వచ్చేలా విషం చిమ్ముతావా? నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తూ ఆమెను మెట్లు దింపి హాల్లోకి లాక్కొచ్చాడు. స్వాతి ఇదంతా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. మమ్మీ, నేను నీకు ఉదయం ఎంత చెప్పాను? నీ బుద్ధి మారదు. నువ్వు చేసిన ఈ పాపానికి నేను కూడా నీతో పాటు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని ఏడుస్తూ తల్లి పక్కన నిలబడింది. విక్రమ్ స్వాతి వైపు తిరిగి, తప్పు చేసింది ఆమె స్వాతి, నువ్వు కాదు. నువ్వు నా చెల్లివి, ఈ ఇంటి ఆడపడుచువి. నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ ఈవిడ ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. మర్యాదగా బయటకు వెళ్ళిపో చిన్నమ్మ, లేదంటే ఆ లాయర్ ఉత్తరం పట్టుకొని నిన్ను పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. కామేశ్వరి తన ప్లాన్ ఇలా బెడిసి కొడుతుందని ఊహించలేదు. అవమాన భారంతో భయంతో తలదించుకొని కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఒక చెడు గ్రహం వదిలిపోయినట్టు అనిపించింది. అన్నపూర్ణదేవి స్వాతిని దగ్గరకు తీసుకొని ఓదార్చింది. విక్రమ్ నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. గదిలో వెన్నెల మంచం పక్కన కింద కూర్చుని గోడ కానుకొని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఏడుపులో ఎలాంటి శబ్దమూ లేదు. కానీ ఆ కన్నీళ్లలో పగిలిపోయిన ఒక నమ్మకం తాలూకు వేదన ఉంది. విక్రమ్ వెళ్ళి ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. వెన్నెల ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నన్ను క్షమించి వెన్నెల, నా అహంకారం నా కళ్ళు కప్పేసింది. ఆ ఒక్క నిమిషంలో నా తండ్రి పరువు, నా హోదా అనే భ్రమలో పడి నువ్వు నా కోసం చేసిన త్యాగాన్ని చూడలేకపోయాను. నిన్ను అంత మాట అన్నందుకు నన్ను క్షమించు అంటూ ఆమె చేతులను తన కళ్ళకు అద్దుకున్నాడు. వెన్నెల నెమ్మదిగా తన చేతులను వెనక్కి తీసుకుంది. ఆ చర్య విక్రమ్కి ఒక కొరడ దెబ్బలు తగిలింది. వెన్నెల ముఖంలో కోపం లేదు, కేవలం తీవ్రమైన నిరాశ ఉంది. ఆస్తులు వదులుకున్నందుకు నాకు బాధ లేదు విక్రమ్ గారు. ఒక అనాథకు ఆస్తులతో పనేముంది? కానీ నా ప్రాణంగా నమ్ముకున్న నా భర్త నా మంచితనాన్ని ఒక నాటకంగా భావించాడు చూసారా? అది నన్ను చంపేస్తుంది. ఆస్తుల కోసం మీరు నన్ను ద్వేషించినా నేను భరించేదాన్ని. కానీ నా క్యారెక్టర్ని శంకించినప్పుడు ఈ మంగళసూత్రం బరువుగా అనిపించింది అంది వణుకుతున్న స్వరంతో. లేదు వెన్నెల, నేను నిన్ను శంకించలేదు. కేవలం అప్పటికప్పుడు నా తండ్రి గురించి తెలిసిన నిజం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. నీ కోపంలో అన్న మాటలవి. నా ప్రాణం నువ్వు అంటూ ఆమెను హత్తుకుపోయాడు విక్రమ్. వెన్నెల కొద్దిగా పక్కకు జరిగింది. ప్రేమ అనేది సుడిగుండంలో కూడా చెక్కు చెదారని నమ్మకం విక్రమ్ గారు. ఒక చిన్న కాగితం ముక్క మన బంధం మీద మీకు అనుమానం తెప్పించిందంటే నా ప్రేమ ఇంకా మిమ్మల్ని పూర్తిగా గెలవలేదని అర్థం. నాకు కొంచెం సమయం కావాలి. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి లేచి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. విక్రమ్కి గుండె ఆగిపోయినంత పనింది. వెన్నెల ఎప్పుడు తన్ను పేరు పెట్టి పిలిచేది. కానీ ఇప్పుడు మళ్ళీ విక్రమ్ గారు అని దూరంగా పిలిచేసరికి అతని మనసు ముక్కలైంది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన తండ్రి నీడలో బతికిన తను ఈరోజు తనకంటూ ఏ గుర్తింపు లేదని, ఈ ఇల్లు ఈ హోదా అన్ని తన భార్య వేసిన భిక్ష అని తెలుసుకున్న అతని అహంకారం పూర్తిగా చచ్చిపోయింది. ఆ రాత్రి విక్రమ్ గదిలో పడుకోలేదు. కింద స్టడీ రూమ్లో కూర్చొని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. తన భార్య మనసును తిరిగి గెలుచుకోవాలంటే తన తండ్రి బినామీ అన్న నిజాన్ని జీర్ణించుకొని ఆ ఆస్తుల మీద మోజును పూర్తిగా వదులుకోవాలని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం వెన్నెల నిద్రలేసరికి విక్రమ్ గదిలో లేడు. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. నెమ్మదిగా కిందకు వచ్చింది. అన్నపూర్ణదేవి, స్వాతి అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. వెన్నెలని చూడగానే అన్నపూర్ణదేవి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా తలనిమిరింది. విక్రమ్ని క్షమించు తల్లి, వాడికి ఆస్తుల మీద ఆశ లేదు. కేవలం తండ్రి మీద ఉన్న ప్రేమ వాడిని అలా మాట్లాడలే చేసింది అని సముదాయించింది. వెన్నెల చిన్నగా నవ్వి, నాకు ఆయన మీద కోపం లేదు అత్తయ్య, కానీ ఒక చిన్న గీత మనసు మీద పడింది. అది చెరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పింది. సరిగ్గా అప్పుడే విక్రమ్ ఇంట్లోకి వచ్చాడు. అతనితో పాటు లాయర్ రామనాథం గారి అసిస్టెంట్ సుబ్బారావు మరియు మరో 2 అధికారులు ఉన్నారు. విక్రమ్ ముఖంలో ఒక ప్రశాంతత, ఒక దృఢనిశ్చయం కనిపిస్తున్నాయి.
సుబ్బారావు గారు, పేపర్స్ అన్నీ రెడీనా అని అడిగాడు విక్రమ్. రెడీ బాబుగారు అంటూ సుబ్బారావు ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశారు. వెన్నెలకేమీ అర్థం కాలేదు. విక్రమ్ నెమ్మదిగా వెన్నెల దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేయి పట్టుకొని ఆ ఫైలు ఉన్న టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఫైల్ ఓపెన్ చేసి ఆ ముందు పెట్టాడు. ఏంటి విక్రమ్ అడిగింది వెన్నెల కంగారుగా. ఇది ఈ ఆస్తికి సంబంధించిన డీడ్స్ వెన్నెల. 6 నెలల క్రితం నువ్వు నా మీద, మా అమ్మ మీద జాల్తో రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేస్తూ ఈ మొత్తం శాంతినిలయం, మన ఫ్యాక్టరీలు, బిజినెస్ సామ్రాజ్యం అన్నీ తిరిగి నీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్న పత్రాలు ఇవి. ఇక్కడ సంతకం పెట్టు అన్న ఒక పెన్ను ఆమె చేతికిచ్చాడు. వెన్నెల షాక్ అయింది. అన్నపూర్ణదేవి కూడా ఆశ్చర్యపోయింది. విక్రమ్, ఏం చేస్తున్నావురా? విక్రమ్ తల్లివైపు చూసి నవ్వాడు. అమ్మ, ఒక నిజం తెలియనంత వరకే అది రహస్యం. తెలిసాక దాన్ని దాచిపెట్టి బతకడం ఒక భారం. నా తండ్రి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించి ఉండొచ్చు, కానీ దీనికి అసలైన యజమాని రామచంద్రరావు గారు. ఆయన వారసురాలుగా ఈ మొత్తం ఆస్తి మీద హక్కు వెన్నెలదే. నా పరువు కోసం, నా అహంకారం కోసం దాన్ని అడుక్కొని బతికే దౌర్భాగ్యుడు కాదు నీ కొడుకు. నాకంటూ ఒక గుర్తింపు ఉంది. దాన్ని నా స్వయం కృషితో మళ్ళీ సంపాదించుకుంటాను. కానీ వేరొకరి ఆస్తిని అనుభవించలేను అన్నాడు ఎంతో హుందాగా. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు విక్రమ్, నాకు ఇవేవి వద్దు. నేను మీకోసం వదులుకున్న ఆస్తిని మళ్ళీ నా పేరు మీదకు రాసి నన్ను పరాయదాన్ని చేయకండి. భార్యాభర్తల మధ్య ఆస్తి గీతలెందుకు? దయచేసి ఇది క్యాన్సిల్ చేయండి అంటూ పెన్ కింద పెట్టింది. విక్రమ్ ఆమె కళ్ళలకు సూటిగా చూశాడు. ఇది ఆస్తి పంపకం కాదు వెన్నెల, ఇది నా ఆత్మగౌరవం, నీ హక్కు. నిన్న రాత్రి నేను నిన్ను అవమానించినందుకు, ఒక పనికిమాలిన అహంకారంతో నిన్ను బాధ పెట్టినందుకు నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం ఇది. నా భార్య నాకంటే గొప్పది, నాకంటే ఎక్కువ త్యాగం చేస్తుందని ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ ఆస్తి నీ పేరు మీద ఉంటుంది. నేను రేపటి నుంచి ఈ కంపెనీలో ఒక యజమానిగా కాకుండా నీ కంపెనీకి ఒక ఎంప్లాయీగా పనిచేస్తాను. నా జీతం మీద మన కుటుంబం బతుకుతుంది. అప్పుడే నా తప్పుకు సరైన శిక్ష అని చెప్పి ఆ పేపర్స్ మీద తన సంతకాలు చేసి వెన్నెల చేత కూడా బలవంతంగా సంతకాలు చేయించాడు. గదిలో ఉన్న వాళ్ళందరికీ విక్రమ్ చేసిన పనికి మతిపోయింది. కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఒకే ఒక క్షణంలో తన భార్య కాళ్ళ దగ్గర పెట్టిన అతని నిజాయితీకి అన్నపూర్ణదేవి గర్వపడింది. వెన్నెల గుండెల్లో ఎగిసి పడుతున్న భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. ఈ మనిషి ఎంత గొప్పవాడు, తన చిన్న అపార్థానికి ఇంత పెద్ద శిక్ష వేసుకున్నాడా? తను ఏ ఆస్తి వల్ల అయితే దూరం అయ్యానని భయపడిందో అదే ఆస్తిని మళ్ళీ తృణాపాయంగా వదిలేసి తన ప్రేమ నిరూపించుకున్నాడు. లాయర్లు వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ నెమ్మదిగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళాడు. వెన్నెల పరుగున అతని వెనకాలే వెళ్ళింది. గత్తలుపులు వేసి నేరుగా వెళ్ళి అతన్ని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె ఏడుపులో ఇప్పుడు బాధ లేదు, తన భర్త మీద అంతులేని ప్రేమ, గర్వం ఉన్నాయి. ఎందుకిలా చేశారు విక్రమ్? మీ ప్రేమను నిరూపించుకోవడానికి ఇంత పెద్ద త్యాగం అవసరమా? నా త్యాగం కంటే ఈరోజు మీ నిజాయితీ ముందు నేను ఓడిపోయాను అంటూ అతని వీపు మీద తన ముఖం దాచుకుంది. విక్రమ్ వెనక్కి తిరిగి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె తల్లి నిమురుతూ, ప్రేమలో ఓటములు, గెలుపులు ఉండవు వెన్నెల, కేవలం ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ఉంటుంది. ఇన్నాళ్ళు నా తండ్రి నీడలో ఒక బినామీలా బతికాను, కానీ ఇప్పుడు విక్రమ్గా నా ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో నా భార్యగా, ఈ ఆస్తులకు యజమానురాలిగా నువ్వు నా పక్కన నడవాలి అన్నాడు ఆమె కళ్ళల్లోని కన్నీళ్లను తన పెదాలతో తుడుస్తూ. వెన్నెల అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ఈ ఆస్తులకి యజమానురాలు ఎవరైనా కావచ్చు, కానీ నా మనసుకి, నా ప్రాణానికి యజమాని ఎప్పటికీ మీరే ఆయన తన పెదవులపై తన పెదాలు ఉంచింది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న చిన్న అగాధం కూడా పూడిపోయింది. మనసులు పూర్తిగా కరిగిపోయి ఒక్కటైపోయాయి. అహంకారం, ఆస్తులు, అనుమానాలు అన్నీ ఆ స్వచ్ఛమైన ప్రేమ ముందు తలవంచాయి. ఇది వాళ్లకు నిజమైన శోభనం. ఎన్నో కుట్రలు, ఎన్నో కన్నీళ్ల తర్వాత
వారిద్దరి మధ్య చిగురించిన ఆ ఏకాంతం ఎంతో పవిత్రంగా ఉంది. ఆ గదిలో కేవలం ప్రేమ దేవుడు మాత్రమే సాక్షి. మరుసటి రోజు ఉదయం ఒక కొత్త విక్రమ్, కొత్త వెన్నెల. శాంతి నిలయం నిజంగానే శాంతి నిలయంగా మారింది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. కానీ అతడు వేసుకున్నది డిజైనర్ సూట్ కాదు, ఒక సింపుల్ ఫార్మల్ షర్టు. యజమానిగా కాకుండా ఒక ఎండి స్థాయిలో ఎంప్లాయీగా కంపెనీకి వెళ్తున్నాడు. వెన్నెల అతనికి లంచ్ బాక్స్ ఇస్తూ, బెస్ట్ ఆఫ్ లక్ సార్, మా కంపెనీని బాగా చూసుకోండి అని నవ్వుతూ ఆట పట్టించింది. విక్రమ్ ఆమె నడుము గిల్లి, మేడం గారికి నా పని నచ్చితే ప్రమోషన్ ఇస్తారా అని కన్ను గీటాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా హాల్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. స్వాతి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల వైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి మాటలు వినగానే స్వాతి ముఖం భయంతో పాలిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. ఆ శబ్దానికి విక్రమ్, వెన్నెల కంగారుగా కిందకు వచ్చారు. ఏమైంది స్వాతి, ఎవరు ఫోన్ చేశారు అని అడిగాడు విక్రమ్. స్వాతి వణుకుతున్న గొంతుతో, అన్నయ్య పోలీస్ స్టేషన్ నుంచి. నిన్న రాత్రి మా అమ్మ కామేశ్వరి ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిందట. ఆసుపత్రిలో ఉందట. ఆమె బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెబుతున్నారట అని ఏడ్చేసింది. స్వాతి చెప్పిన మాటలు వినగానే ఇంట్లో ఒక్కసారిగా పిడుగు పన్నట్టయింది. నిన్న దాకా ఆ ఇంటిని శాసించాలని చూసిన కామేశ్వరి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉందన్న వార్త అందరినీ కలిచివేసింది. కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా ఆపద వచ్చినప్పుడు రక్తం పంచుకున్న బంధం ప్రాధేయపడుతుంది కదా. విక్రమ్ ఏమాత్రం ఆలోచించకుండా కారు తలాలు తీసుకున్నాడు. స్వాతి, ఏడవకు, పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, మేం చూసుకుంటాం అని చెప్పి వెన్నెల స్వాతులతో కలిసి సిటీ హాస్పిటల్కి బయలుదేరాడు. కారులో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. స్వాతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అన్నయ్య, మా అమ్మకి ఏమీ కాదు కదా. నిన్న కోపంలో నేను కూడా ఆమెను చాలా మాటలు అన్నాను. ఆమెకి ఏమైనా జరిగితే నేను బతకలేను అంటూ తల పట్టుకొని రోధిస్తుంది. వెన్నెల స్వాతి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తన గుండెలకు హత్తుకుంది. ఏమీ కాదు స్వాతి, దేవుడంతా కఠినాత్ముడు కాదు. చిన్నమ్మగారికి మనందరి ఆయుష్ పోసైనా సరే బతికించుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు అని సముదాయించింది. వెన్నెల గొంతులోని ఆప్యాయత స్వాతికి ఎంతో కొండంత అండనిచ్చింది. తన ఇంటి నుంచి గెంటేయాలని చూసిన వాళ్ళమ్మ కోసం వెన్నెల ఇంతలా తపన పడ్డం చూసి స్వాతి మనసు కరిగిపోయింది. హాస్పిటల్కి చేరుకోగానే నేరుగా ఐసీయూ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ అప్పుడే బయటకు వచ్చాడు. ఆయన ముఖం తీవ్రంగా ఉంది. డాక్టర్, మా చిన్నమ్మకి ఎలా ఉంది, తను కోలుకుంటుందా అని కంగారుగా అడిగాడు విక్రమ్. డాక్టర్ నిట్టూర్చాడు. యాక్సిడెంట్ చాలా మేజర్గా జరిగింది విక్రమ్. తలకు బలమైన గాయమైంది. వీటన్నిటికీ మించి ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువైంది. పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. మా బ్లడ్ బ్యాంకులో ప్రస్తుతం స్టాక్ లేదు. వేరే చోట ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ కేవలం 2 గంటల్లోపు రక్తం ఎక్కించకపోతే ఆమెను బతికించడం చాలా కష్టం. మీ బంధువుల్లో ఎవరికైనా ఈ బ్లడ్ గ్రూప్ ఉంటే వెంటనే డొనేట్ చేయాలి అని చెప్పాడు. స్వాతి కుప్పగొలిపోయింది. నాది బి పాజిటివ్ అన్నయ్య. ఇప్పుడు అమ్మకు రక్తం ఎక్కడి నుంచి తెస్తాం అంటూ ఏడవటం మొదలుపెట్టింది. విక్రమ్ వెంటనే తన ఫోన్ తీసి తెలిసిన వాళ్ళందరికీ బ్లడ్ బ్యాంక్కి కాల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వెన్నెల ఒక్క అడుగు ముందుకు వేసింది. డాక్టర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, డాక్టర్, నా బ్లడ్ గ్రూపు ఓ నెగిటివ్. నేను రక్తం ఇస్తాను. నా రక్తం తీసుకుని మా చిన్నమ్మ ప్రాణాలు కాపాడండి అనేంతో దృఢంగా చెప్పింది. విక్రమ్ ఫోన్ మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయి వెన్నెల వైపు ఆశ్చర్యంగా చూశాడు. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్నటిదాకా కామేశ్వర్ వెన్నెలను తన సొంత కోడలుగా కూడా అంగీకరించలేదు. పైగా ఆమె ప్రాణాలు తీయాలని కుట్రలు పన్నింది. కానీ నేడు అదే కామేశ్వర్ ప్రాణాలు నిలబెట్టడానికి వెన్నెల తన రక్తాన్ని దారబోయడానికి సిద్ధపడింది. వెన్నెల విక్రమ్ గొంతులో మాట రాలేదు. విక్రమ్ ఆలోచించడానికి సమయం లేదు. నా వల్ల ఒక ప్రాణం నిలబడిందంటే అంతకంటే పుణ్యం ఏముంది అని చెప్పి నర్సులతో పాటు బ్లడ్ డొనేషన్ రూమ్లోకి వెళ్ళిపోయింది వెన్నెల. 1 గంట తర్వాత వెన్నెల రక్తం కామేశ్వరికి ఎక్కించారు. డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించింది. కామేశ్వరి పల్స్ రేటు నార్మల్కి వచ్చింది.
ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని డాక్టర్లు ప్రకటించారు. ఆ వార్త వినగానే స్వాతి పరుగున వెళ్ళి డొనేషన్ రూమ్లో రెస్ట్ తీసుకున్న వెన్నెల కాళ్ళ మీద పడిపోయింది. వదిన, నువ్వు మనిషివి కాదు, దేవతవి. నిన్ను చంపాలని చూసిన మా అమ్మకే నువ్వు ఊపిరి పోసావు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. వెన్నెల చిరునవ్వుతో స్వాతిని పైకి లేపి కౌగిలించుకుంది. పిచ్చి పిల్ల, కుటుంబం అంటే తప్పులు ఎత్తి చూపుకోవడం కాదు, ఆపదలో అండ నిలబడ్డం. చిన్నమ్మ నాకు చేసిన తప్పుల కంటే అత్తయ్య గారు నాకు ఇచ్చిన జీవితం చాలా పెద్దది. నువ్వేడవకు అని ఓదార్చింది. పక్కనే నిలబడిన విక్రమ్ కళ్ళు గర్వంతో ప్రేమతో నిండిపోయాయి. తన భార్య దయాగుణం ముందు ఈ ప్రపంచంలో ఏది సాటి రాదని అతనికి మరోసారి రుజువైంది. 2 రోజుల తర్వాత కామేశ్వరికి స్పృహ వచ్చింది. ఆమెను ఐసీ నుంచి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆమె కళ్ళు తెరిచేసరికి పక్కనే వెన్నెల కూర్చుని ఉంది. వెన్నెల తన చేతులతో కామేశ్వర్ తల నిమురుతూ ఆమెకు సూప్ తాగిస్తుంది. కామేశ్వరికి గత 2 రోజుల్లో జరిగిందంతా స్వాతి చెప్పింది. తను ఎవరినైతే పని మనిషి అని అసహించుకుందో, ఎవరి ఆస్తులైతే కాజేయాలని చూసిందో, ఆ వెన్నెల రక్తం వల్లే ఇప్పుడు తన ఒంట్లో ఊపిరాడుతుందని తెలుసుకుని కామేశ్వరి గుండె పశ్చాత్తాపంతో ముక్కలైంది. వెన్నెల సూప్ స్పూన్తో కామేశ్వర్ నోటికి అందిస్తూ ఉంటే కామేశ్వర్ కళ్ళల్లోంచి కన్నీళ్లు దారగా కారాయి. ఆమె వెన్నెల 2 చేతులను గట్టిగా పట్టుకుంది. నన్ను నన్ను క్షమించు తల్లి. కామేశ్వరి గొంతులోంచి మాటలు రావటం కష్టంగా ఉంది. డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయి నీకు ఎన్నో ద్రోహాలు చేశాను. నేను ఇంటి నుంచి గెంటేయడానికి ఎన్నో కుట్రలు పన్నాను. కానీ చావు అంచున ఉన్న నన్ను నీ రక్తం ఇచ్చి బతికించావు. నేను చేసిన పాపాలకు నరకంలో కూడా చోటు దొరకదు వెన్నెల అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. వెన్నెల కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. గతం మర్చిపోండి చిన్నమ్మ. మీరు నా అత్తయ్యకు చెల్లెలు. అంటే నాకు తల్లి లాంటివాడు. కన్న తల్లి తప్పు చేస్తే పిల్లలు క్షమించరా? మీరు బతికారు, అది చాలు నాకు. ఇక్కడి నుంచి మన ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక అనేంత స్వచ్ఛంగా చెప్పింది. సరిగ్గా అప్పుడే తలుపులు తీసుకుని లోపలికి వచ్చిన అన్నపూర్ణదేవి, విక్రమ్ ఈ మాటలు విన్నారు. అన్నపూర్ణదేవి ముందుకు వచ్చి కామేశ్వరిని ఆప్యాయంగా పలకరించింది. కామేశ్వరి తన అక్కను కూడా క్షమాపణ అడిగింది. కుటుంబంలో ఉన్న అపోహలు, ద్వేషాలు అన్నీ ఆ హాస్పిటల్ గదిలోనే కరిగిపోయి ఒక కొత్త బంధం చిగురించింది. 1 నెల గడిచింది. శాంతినిలయం ఇప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఆనందంగా ఉంది. కామేశ్వరి పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చింది. ఆమె ఇప్పుడు వెన్నెలను సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇంట్లో ఎవరు వెన్నెలను ఒక పని కూడా చేయనివ్వటం లేదు. ఆమెను మహారాణిలా చూసుకున్నారు. వెన్నెల ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసులు చాలా వేగంగా పికప్ అవుతుంది. విక్రమ్ స్వాతిల ప్రోత్సాహంతో ఆమె ఇంగ్లీష్ చదవటం, కొద్ది కొద్దిగా మాట్లాడడం నేర్చుకుంది. ఆమెలో ఉన్న సహజమైన తెలివితేటల వల్ల చాలా త్వరగా కొత్త విషయాలను గ్రహిస్తుంది. ఒకరోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి రెడీ అవుతూ అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటూ ఉన్నాడు. వెన్నెల అతనికి వాచి, పర్స్ తీసుకువచ్చి ఇచ్చింది. వెన్నెల ఆమె వైపు తిరిగి చిరునవ్వుతూ చూశాడు. వెన్నెల, ఈరోజు నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి అని అన్నాడు. వెన్నెల ఆశ్చర్యపోయింది. ఆఫీస్కా? నేనా? ఎందుకు విక్రమ్? నాకు ఆఫీస్ పనులు ఏమీ తెలియవు కదా. విక్రమ్ ఆ భుజాలు పట్టుకొని, తెలియకపోయినా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు కేవలం ఈ ఇంటికే కాదు, ఆ కంపెనీకి కూడా యజమానురాలివి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది రోజు. కంపెనీ చైర్పర్సన్గా నువ్వు కొన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. పైగా నా బాస్ని మా స్టాఫ్ అందరికీ పరిచయం చేయాలి కదా అని కన్ను గీటాడు. వెన్నెలకు భయంగా అనిపించింది. మొన్న కార్పొరేట్ పార్టీలోనే అందరూ తన్ను చిన్నచూపు చూశారు. ఇప్పుడు ఏకంగా కంపెనీకి యజమానురాలిగా వెళ్ళాలంటే ఆమె కంగారు పుట్టింది. వద్దు విక్రమ్, నేను రాను, నా వల్ల కాదు. అక్కడ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేనేమో. విక్రమ్ ఆ మాట పూర్తవనివ్వలేదు. చదువు వేరు, పరిణితి వేరు వెన్నెల. నువ్వు జీవితాన్ని చదివావు, మనుషుల కష్టాన్ని చదివావు. ఆ అనుభవం చాలు ఓ కంపెనీని నడపడానికి. ఈరోజు నా మాట విని నువ్వు రెడీ అవ్వు అని గట్టిగా చెప్పి కిందకి వెళ్ళాడు. అరగంట తర్వాత మెట్లు దిగి కిందికి వస్తున్న వెన్నెలను చూసి విక్రమ్ కళ్ళు చెదిరిపోయాయి. స్వాతి దగ్గరుండి
వదిన్ని ముస్తాబు చేసింది. ఈరోజు వెన్నెల పట్టుచీర కట్టుకోలేదు, అలాగని వెస్ట్రన్ డ్రెస్ వేసుకోలేదు. ఒక అత్యంత హుందైన లేత గోధుమ రంగు హ్యాండ్లూమ్ సిల్క్ చీర కట్టుకుంది. దానికి బ్లాక్ కలర్ కాలర్ బ్లౌజు, చేతికి ఒక సింపుల్ వాచ్, మెల్ల ఒక సన్నటి చైను, జుట్టును చక్కగా క్లిప్ పెట్టి ఫ్రీగా వదిలేసింది. అచ్చమైన ఒక కార్పొరేట్ చైర్పర్సన్ ఎలా ఉండాలో అంతకంటే హుందాగా ఆత్మవిశ్వాసంతో కనబడుతుంది వెన్నెల. వావ్ వదిన, నువ్వు సీఈఓలా ఉన్నావు తెలుసా అని స్వాతి విజిల్ వేసింది. విక్రమ్ కూడా గర్వంగా నవ్వి, చలో బాస్, మన కంపెనీకి వెళ్దాం అంటూ కార్ తలుపు తీశాడు. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీసు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ 20 అంతస్తుల గాజు భవనం ముందు విక్రమ్ కారు ఆగింది. అప్పటికే ఆఫీస్ స్టాఫ్ అంతా తమ ఎండి గారి కోసం ఎదురు చూస్తున్నారు. కారు దిగిన విక్రమ్ పక్కకు వెళ్ళి వెన్నెల వైపు తలుపు తీశాడు. వెన్నెల కారు దిగి ఆ పెద్ద భవనాన్ని ఆశ్చర్యంగా చూసింది. నిన్నటిదాకా ఒక చిన్న ఆశ్రమంలో, ఆ తర్వాత అంట్లు తోముకునే పనిలో ఉన్న తాను ఈరోజు 1000 కోట్ల విలువ చేసే సామ్రాజ్యానికి మహారాణిలా అడుగు పెడుతుందంటే ఆమెకే నమ్మశక్యంగా లేదు. విక్రమ్ ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. లోపల స్టాఫ్ అంతా క్యూరియస్గా చూస్తున్నారు. విక్రమ్ ఎప్పుడు తన భార్యను ఆఫీస్కి తీసుకురాలేదు. అందరు గుడ్ మార్నింగ్ చెబుతూ ఉంటే వెన్నెల చిరునవ్వుతో ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ లోపలికి నడిచింది. ఆమె హుందాతనం అందరినీ ఆకట్టుకుంది. నేరుగా టాప్ ఫ్లోర్లో ఉన్న బోర్డ్ రూమ్లోకి వెళ్లారు. అప్పటికి అక్కడ కంపెనీ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ అందరూ మీటింగ్ కోసం కూర్చుని ఉన్నారు. విక్రమ్ వెన్నెల లోపలికి రాగానే అందరూ నిలబడ్డారు. విక్రమ్ వెన్నెలను ప్రధాన కుర్చీ దగ్గరకు తీసుకువెళ్ళి నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అన్నాడు విక్రమ్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. నా భార్య శ్రీమతి వెన్నెల. ఈ రోజు నుంచి ఆమె ఈ విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్పర్సన్ మరియు మెజారిటీ షేర్ హోల్డర్. లీగల్గా ఈ కంపెనీ యాజమాన్యం మొత్తం ఆమె చేతిలోనే ఉంటుంది. నేను కేవలం ఒక మేనేజింగ్ డైరెక్టర్గా మాత్రమే పనిచేస్తాను. ఆ మాటలకు బోర్డ్ రూమ్లో ఒకసారిగా గుసగుసలు మొదలయ్యాయి. ఒక డైరెక్టర్, అతని పేరు ప్రసాద్. అతనికి విక్రమ్ అంటే మొదటి నుంచి కొంచెం అసూయ. ప్రసాద్ లేచి నిలబడి, ఎక్స్క్యూజ్ మీ విక్రమ్, మీ పర్సనల్ డెసిషన్ని మేము కాదనలేము. కానీ 1000 మంది ఉద్యోగులు, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న ఈ కంపెనీని నడపడానికి అనుభవం, బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. నాకు తెలిసినంత వరకు మీ భార్య గారికి కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం ఆమె మీ భార్య కాబట్టి మా అందరి భవిష్యత్తును ఆమె చేతుల్లో ఎలా పెట్టగలం అని సూటిగా ప్రశ్నించాడు. అక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ ప్రసాద్ మాటకు తలాడించారు. విక్రమ్కి కోపం వచ్చి ఏదో చెప్పబోయాడు. కానీ వెన్నెల అతన్ని వారించింది. ముఖంలో చెరగని చిరునవ్వుతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రసాద్ వైపు చూసింది. మరి తర్వాత ఏం జరగబోతుందో, వెన్నెల వాళ్ళని ఎలా అడ్డుకోబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.